మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల ప్రార్థన మనందరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, మరి ఉదయకాలంనే వేకువజామునే ప్రభుని స్తుతించడం, ఆరాధించడం, ఆ రోజంతా దేవుని కాపుదల మనకుండులాగున ప్రార్థన చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ప్రార్థన లేని జీవితం మరి ఎందుకు పనికిరాని జీవితంగా ఉంటుంది. మరి ప్రార్థన కలిగిన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. నాయనా, నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును మమ్మల్ని మాకు ప్రసాదించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు. మేము జీవించి ఉన్నామంటే, సజీవుల లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములో ఉన్నవాడా, యుగయుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రములు. ఆకాశము మీ సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి. మీ పాదాల చెంత చేరి మొరపెడుతున్న మా ప్రార్థన మనవులను ఆలకించండి. మా విన్నపములకు చెవియొగ్గి ఆలకించండి. నాయనా తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఆయన చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. నాయనా తండ్రి, మా జీవితాల్లో మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించండి. నాయనా తండ్రి, మా కన్నీటిని తుడిచి, మా కష్టాలను తీర్చి, మాకు సంతోషంగా తండ్రి ప్రభు దయచేసే దేవుడో నువ్వే. మమ్మల్ని ఆనందంతో నింపే దేవుడో నువ్వే. మాకున్న ప్రతి అవసరత, ప్రతి అక్కర్లు మీ మహిమైశ్వరం చొప్పున తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి తండ్రి, ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు కూడా ఏ కీడు, ఏ ఆపద మా జీవితంలో రాకుండా, ఏ అపవాది ఏ రూపంలో మమ్మల్ని తండ్రి ప్రభువా కబలించకుండా, ఏ అపవాది ఏ అగ్నిబాణాలు వేసినా మీ అగ్నిచేత వాటిని కాల్చివేసి, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, నీ శాంతితో మమ్మల్ని నింపండి, మీ సమాధానంతో మమ్మల్ని నింపండి, మీ సమృద్ధితో మమ్మల్ని దీవించండి. నాయన, మీ గుప్పిలు విప్పండి, మీ ఆకాశపు వాకిళ్ళు విప్పండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మా పైన కుమ్మరించండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నావు. అడుగు ప్రతివాడికి ఇయ్యబడును, వెదుకు ప్రతివాడికి దొరుకును, తట్టు ప్రతివాడికి తీయబడును అన్నావు. నా నామంలో మీరు నన్నేమి అడిగినా మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడో కాదు నాయన. మాట తప్పే దేవుడో ఎంత మాత్రం కాదు. నమ్మదగిన దేవుడో తండ్రి ప్రభువా, నీవే నిశ్చయంగా నాయన మా ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేయండి. నాయన, మాలోని కాయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏదున్నా తొలగించండి. మీ అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన రక్తము మా రికాలు మూలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించి మా శరీరాల్లో ఉన్న తండ్రి ప్రతి బలహీనతలను తొలగించండి. మా శరీరాల్ని తండ్రి బలపరిచి, స్వస్థపరిచి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. హరికాలు మూలుకొని నడినెత్తి వరకు ప్రతి నరాల్లో, మూలికల్లో, కండరాల్లో, ఎముకల్లో మీ రక్తమే ప్రోక్షించమని నీ బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను. ఓ పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తోత్రములు. పరలోకపు రాజ, నీకే స్తోత్రములు. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంతమంది బిడ్డలైతే అప్పుల బాధలతో ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారందరినీ అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలోంచి విడుదల దయచేయండి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవను వాగ్దానం చేసిన దేవుడో నాయన. మిమ్మల్ని తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని సెలవిచ్చిన దేవుడో నాయన. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని నాయన అప్పుల్లోంచి విడుదల దయచేసి ఇతరులకు నాయన అప్పిచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు చేస్తున్న ఉద్యోగాల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు చేస్తున్న వ్యాపారాల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిరోజు తండ్రి చేస్తున్న చేతి పనుల్ని నాయన తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలము దయచేయువాడు నీవే కదా ప్రభువా. తండ్రి యేసయ్యా, నీవే నాయన తండ్రి అటు రీతిగా దీవించి ఆశీర్వదించండి. నాయన తండ్రి, ప్రతి పనిలో మీరు తోడుండండి. మీ దైవిక జ్ఞానం మా అందరికీ దయచేయండి. మీ చిత్తానుసారమైన మనస్సు మాకు దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించి బోధించి మమ్మల్ని నడిపించండి.
ఇదిగో నీవు వెళ్ళవలసిన మార్గం నేను నీకు బోధించదనని సెలవిచ్చిన దేవుడో నాయన, నిశ్చయంగా నీవే నాయన తండ్రి మాకు మార్గాలను తండ్రి బోధించండి. నీవే మాకు తోడుండండి. వెన్నుతట్టి ఆలోచన చెప్పి నడిపించండి. మీ బలమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి నాయన. సాతానుకు సిగ్గుకరంగా నీకు మహిమకరంగా మా జీవితాలు ఉండేలాగున సహాయం దయచేయండి ప్రభు. మరి ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని స్వస్థపరచునైనా, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయి ప్రభు. ఏ ఒక్కరూ నశించిపోవద్దు నాయన. ఏ ఒక్కరూ తండ్రి ప్రభు ఇబ్బందుల పాలు కావద్దు నాయన. ఏ ఒక్కరూ తండ్రి వ్యాధులతో తండ్రి ప్రభు కృంగిపోవద్దు ప్రభు. నీవే తండ్రి ప్రతి ఒక్కరిని నాయన స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నీకే స్తోత్రములు ప్రభు. చదువుకునే బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మంచి జ్ఞానం దయచేయండి. చదువులో ఉన్నత శిఖరాలు ఎదురించే కృప దయచేయండి. మంచి ఉద్యోగాలు పొందుకునే కృప దయచేయండి. తల్లిదండ్రులకు దీవెనకరంగా నీకు మహిమకరంగా వారి జీవితాలు వర్ధిల్లుటకు సహాయం దయచేయండి నాయన. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకొని యవనస్తులు యవన శరీరేచ్ఛలకు గురి కాకుండా, ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం వారి మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల వైపు వారు ప్రయాణించకుండా సహాయం దయచేయండి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా మీ దృష్టికి అంగీకృతమైన జీవితం వారందరికీ దయచేయండి నాయన తండ్రి. ప్రతి కుటుంబంలో మీ శాంతి దయచేయండి. ప్రతి కుటుంబంలో మీ సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి. అత్తాకోడలకు అత్తమామకు మధ్య సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తుల మధ్య సమాధానం దయచేయండి. సమాధానానికి అధిపతి అయిన దేవా మీరే ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం దయచేయండి. క్రీస్తు ప్రేమను కలిగి జీవించే జీవితం మాకు అందరికీ దయచేయండి నాయన తండ్రి. మాలో ఉన్న అవిధేయత, అజ్ఞానం, సోబుద్ధి, సొంత జ్ఞానం నుంచి విడుదల దయచేసి మీ దైవిక జ్ఞానం దయచేయండి. మీ చిత్తానుసారమైన మనస్సు దయచేయండి. అనుదినము వేకోజాముని రేయి మోటజాముని లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితం మాకు దయచేయండి. మాలో ఉన్న నిద్రాశక్తిని, ఆసక్తి విషయంలో మాధ్యత్వాన్ని మీరే తొలగించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి అన్ని విషయాల్లో కూడా దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని చేసిన విజ్ఞాపన ప్రార్థన ఆలకించినందుకు మీకే కోట్ల స్తోత్రములు చెల్లించుకుంటూ అడగరాను అడిగితే మన్నించి క్షమించి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తూ రమ్మని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తూ రమ్మని, మా జీవితాల్లో కార్యములు జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు నాకు, నా భార్య పిల్లలకి, మా కుటుంబాలకి, నాయన తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడైండి నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్.